హాయ్ అండి. ఆనంది, ఆదిత్య ఇద్దరు కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని చక్కగా గుడిలో కూర్చొని ప్రసాదం తింటూ ఉంటే అప్పుడే ఆ గుడి పెద్దలు వస్తారు కదా, వచ్చి మీరు ఈ గుడి నుంచి వెళ్ళిపోవాలి, ఇదివరకు నువ్వు ఒక్కదాని ఉన్నావు కాబట్టి నీకు గుడిలో ఉండటానికి పర్మిషన్ ఇచ్చామమ్మా, ఇప్పుడు నీకు పెళ్ళయింది, ఇద్దరు దంపతులు ఇలా ఉండటం గుడికి మంచిది కాదు, ఊరి జనం కూడా మమ్మల్ని ఊరుకోవట్లేదు, కాబట్టి మీరు ఇక్కడి నుంచి అర్జెంటుగా వెళ్ళిపోవాలి అన్న విషయాన్ని అయితే ఇంకా గుడి పెద్దలందరూ కలిసి ఆనందికి ఆదిత్యకి చెప్తూ ఉంటే అప్పుడే ఆనంది అంటుంది, మీరు ఇంత సడన్గా వచ్చి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతామండి, కొన్ని రోజులు టైం ఇవ్వండి, మేము ఏదో ఒక ఇల్లు చూసుకొని వెళ్ళిపోతాం అనగానే, లేదమ్మా ఇప్పటికిప్పుడు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనేసి ఆ గుడి పెద్దలు చెప్తారనమాట. ఇదంతా కూడా జీవన కావాలని ఆడిస్తూ ఉంటుంది. ఇంకా జీవన చెప్పిన విధంగానే ఆ గుడి పెద్దలందరూ కలిసి మొత్తానికి ఆనందిని ఆదిత్యాన్ని ఆ గుడిలో లేకుండా ఇద్దరిని పంపించాలని ప్లాన్ చేసేస్తారు. ఇంకా గుడి పెద్దలు ఎంత చెప్తున్నా వినట్లేదు కదా ఆనంది, ఇంకా వాళ్ళతో ఎక్కువ కూడా మనం మాట్లాడకూడదురా, వెళ్ళిపోదాం అని చెప్పేసి వాళ్ళిద్దరికి ఉన్నటువంటి లగేజ్ తీసుకొని గుడి నుంచి అయితే వెళ్ళిపోతారు. రోడ్డు ఎక్కుతారు. పాపం ఏ ఇల్లు ఉండదు. అప్పటికి ఆనందితో ఆదిత్య అంటాడు, రోడ్డు మీద ఇలా ఆడవాళ్ళు ఈ టైంలో తిరగటం మంచిది కాదు, నువ్వు కొన్ని రోజులు మీ ఇంట్లో ఉండు, ఏదో ఒక ఇల్లు రెంట్కు దొరికిన తర్వాత నిన్ను వచ్చి తీసుకొని వెళ్తాను అని చెప్పేసి ఆదిత్య ఆనందితో అంటూ ఉంటే ఆనంది అంటుంది, లేదు ఆదిత్య గారు, మీరే వెళ్ళి మీ అమ్మగారి దగ్గర ఉండండి, ఇల్లు దొరికిన తర్వాత నేనే మిమ్మల్ని తీసుకొస్తాను అనేసి ఆ విషయంలో ఇద్దరికీ కాసేపు గొడవ అవుతుంది. లేదు కష్టమైనా మంచైనా మన ఇద్దరం కలిసే పంచుకోవాలి కాబట్టి కలిసే ఇల్లు వెతుక్కుందామని మళ్ళీ ఫిక్స్ అయిపోతారన్నమాట. ఇంక ఇక్కడ ఇలా జరుగుతుంది. తెల్లారిపోతుంది. ఇంకా ఇంటి కోసం వెతుక్కుంటూ ఉంటారు. కొన్ని టూలెట్ బోర్డులు చూసి ఇంకా వాళ్ళు ఆ ఇళ్ళకి వెళ్తారు. వాళ్ళేమో బ్యాచిలర్స్కి అయితేనే ఇస్తాం, దంపతులకు ఇవ్వము అనేసి కొందరు చెప్తూ ఉంటారు. అలా చాలా ఇల్లులు వెతికి చివరికి ఒక ఇంటి దగ్గరికి వచ్చేసేపాటికి ఆ ఇల్లు పెంకుటి ఇల్లు, చూడటానికి చాలా బాగుంటుంది, ఇల్లు విశాలంగా ఉంటుంది, బయట చెట్లు అవన్నీ కూడా చూస్తూ ఉంటేనే బాగుంది ఆదిత్య గారు, కాబట్టి పదండి మనం ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి అడుగుదామనేసి అనగానే, సరే ఆనంది పద వెళ్దామని చెప్పేసి ఆ ఇంటి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఏమండి అనేసి పిలుస్తూ ఉంటే అప్పుడే హౌస్ ఓనర్ వస్తారన్నమాట. ఏంటమ్మా ఎవరు మీరు అనేసి అనగానే, బయట టూలెట్ బోర్డు పెట్టారు కదా, ఇంటి కోసం వచ్చామండి, మాకు కొత్తగా పెళ్ళయింది, మేము ఇద్దరం ఇలా బయటకు వచ్చి ఉండాలనుకుంటున్నాం, కాబట్టి మీ ఇల్లు టూలెట్ బోర్డు ఉందని చూసి అడగటానికి వచ్చాం అనేసి అనగానే, ఇల్లు ఇచ్చే మాట అయితే నిజమే కానమ్మా, మేము భార్యాభర్తలకి ఇస్తామన్నది కూడా నిజమే, కాకపోతే మీరు ఇల్లు ఒకసారి చూసుకొని మీకు నచ్చిన తర్వాత మాట్లాడుకుందాం, రెండమ్మ చూద్దురు అనేసి ఆనందిని ఆదిత్యాన్ని తీసుకొని వెళ్ళి ఇల్లు చూపిస్తాడనమాట హౌస్ ఓనర్. ఇంక ఇల్లు భలే నచ్చుతుంది ఆనందికి. ఇల్లు కూడా కొంచెం లోపల చెత్తగా ఉంటుంది, క్లీన్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇంకా అప్పుడే ఆదిత్య అంటూ ఉంటాడు, ఆనంది ఇల్లు కొంచెం చెత్తగా ఉన్నట్టుంది అనగానే, క్లీన్ చేసుకుంటే అదే బాగుంటుందిలేండి అనేసి ఆనంది చెప్తుంది. అప్పుడే ఆదిత్య మనసులో అనుకుంటూ ఉంటాడు, ఆనందికి ఇల్లు బాగా నచ్చినట్టుంది, అందుకే సర్దుకుపోదాం అనుకుంటుంది అనేసి అని. ఇంకా ఓకేనండి, మాకు ఇల్లు అయితే బాగా నచ్చింది, ఇంట్లో మేము ఉంటాం, మేము వస్తాం అనేసి ఆనంది చెప్పగానే, సరే బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి అని చెప్పేసి బయటికి తీసుకొని వెళ్తాడు ఆనందిని ఆదిత్యాన్ని. సరే బాబు, ఈ ఇంటి రెంట్ అయితే 15,000 రూపాయలు, 3 నెలల అడ్వాన్స్ ముందుగానే ఇవ్వాలి అనేసి చెప్పగానే ఆదిత్యకి ఆనందికి గుండె అయిపోయినంత పని అవుతుంది. ఏంటి ఇంటి రెంట్ 15,000 రూపాయల, 3 నెలల అడ్వాన్స్ ముందు ఇయ్యాలా అని చెప్పేసి బిత్తరపోయి, రెంట్ ఎక్కువ చెప్తున్నారండి, కొంచెం తగ్గించరా అనేసి ఆనంది అడగగానే, అమ్మ ఈ వీధిలో అడిగి చూడండి, ఏ ఇల్లు అయినా సరే 20,000 రూపాయలు, మాది పెంకుటిల్లు కాబట్టి ఒక 5,000 తగ్గిస్తున్నాం, అంతకంటే మేము తగ్గిలేమమ్మా, ఇష్టం ఉంటే రండి లేదంటే వెళ్ళిపోండి అనేసి తేల్చి చెప్పేస్తాడనమాట. సరే కానీ మేము అడ్వాన్స్ అయితే ఇప్పుడు ఇవ్వలేము అనేసి ఆదిత్య చెప్తాడు. అడ్వాన్స్ ఇవ్వకపోతే ఎలాగా, అడ్వాన్స్ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా, మీరు ఈరోజు ఇంట్లోకి రావాలని అనుకుంటే ఖచ్చితంగా ఈరోజు అడ్వాన్స్ ఇవ్వాల్సిందే, ప్రతి నెల 1వ తారీఖు మాకు రెంట్ ఇవ్వాల్సిందే, మీరు 1వ నెల రెంట్ ఇవ్వకపోతే ఏం జరిగిద్దో తర్వాతే తెలిసిద్ది అనేసి హౌస్ ఓనర్ కొంచెం గట్టిగానే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఆదిత్య ఆనంది ఏం చేయాలో అర్థం కాక, సరే మేము ఈరోజైతే ఇంట్లో దిగుతాం, అడ్వాన్స్ కొన్ని రోజులు ఆగిస్తాం ప్లీజ్ సార్ అనేసి ఎంత బతిలాడుతున్నా, సరే లేదమ్మా ఈ ఇంటి కోసం చాలామంది వస్తున్నారు పోతున్నారు, కావాలంటే మేము వాళ్ళకి ఇచ్చుకుంటాం, మీరు మటుకి ఎవరు అడ్వాన్స్ ముందు ఇస్తే వాళ్ళకే ఇల్లు రెంట్కి ఇస్తాం, అంతకంటే ఏమీ లేదు అనేసి ఆయన గట్టిగానే చెప్తాడనమాట. ఇంకేనా అడ్వాన్స్ ఇవ్వకుండా మనకి ఇల్లు ఇచ్చేటట్టుగా లేడు అనేసి ఆనంది అంటుంది, ఈ బ్యాగులు ఇక్కడే పెట్టి వెళ్తాం, మీకు అడ్వాన్స్ తెచ్చిస్తాం అనేసి అంటూ
ఉంటే, లేదు లేదు ఈ బ్యాగులు ఇక్కడ పెట్టేసి మళ్ళీ మీరు రాకపోయినా ఈ ఇంటి కోసం ఇంకెవరైనా వచ్చినా మేము అప్పుడు ఈ బ్యాగులు చూసి ఇల్లు రెంట్కి ఇవ్వలేము, వాళ్ళు రారు, కాబట్టి మీ బ్యాగులు మీరు తీసుకొని వెళ్ళండి, మాకు ఇవ్వాల్సిన అడ్వాన్స్ డబ్బులు ఇవ్వండి, మీరు ఇంతగా బతిలాడుతున్నారు కాబట్టి మీకు 4 గంటలు టైం ఇస్తున్నా, ఈ 4 గంటల్లోపు వచ్చారంటే ఇల్లు మీకు ఇస్తాం, లేదంటే ఇంకెవరికైనా ఇచ్చేస్తాం అని చెప్పగానే థ్యాంక్ యూ సో మచ్ అండి, మేము 4 గంటల్లో మీకు డబ్బులు తీసుకొని వచ్చి ఇస్తాం, ఈ ఇంట్లో మేమే దిగుతాం అనేసి ఆనంది చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే ఇంకా ఆదిత్య ఆనంది మాట్లాడుకుంటూ ఉంటారు. 15,000 రూపాయలు రెంట్ ఎక్కడ తీసుకొచ్చి కడతాం ఆనంది, మనకి జాబులు లేవు, మన దగ్గర ఎటువంటి డబ్బులు లేవు, నీ దగ్గర ఉన్నది 5,000 రూపాయలు మాత్రమే, ఇప్పుడు అవి మనకి ఖర్చులకి కావాలి, అవి మనం అడ్వాన్స్ ఇవ్వలేము, ఇచ్చినా సరిపోవు, ఏం చేద్దాం అనేసి అనగాని ఆదిత్య గారు అలా బాధపడుతూ కూర్చుంటే ఏం జరగదు కదా, కాబట్టి పదండి మన ప్రయత్నం మనం చేద్దాం, ఆ శివయ్య మనకి ఏదో ఒక మార్గం చూపిస్తాడు అనేసి ఆనంది ధైర్యం చెప్తుందన్నమాట. ఇంకా సరే పదవి అనేసి ఒక ప్లేస్లోకి వెళ్ళి అలాగే కూర్చొని ఆలోచిస్తూ ఉంటారా. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇందుమతి జీవన ఇద్దరు ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బా జీవన, నిజంగా నీ తెలివితేటలకి జోహార్లే తల్లి, నువ్వు ఏదో చేస్తా ఏదో ఎరగతీస్తా అంటూ ఉంటే ఇదంతా అలాగే మాట్లాడిద్ది, దీనికి తెలివితేటలు లేవు అనేసి నేను కోప్పడేదాన్ని కదా, కానీ ఇప్పుడు నువ్వెంత తెలివిగా ఆలోచించావు జీవన, ఎంత మంచిగా ప్లాన్ చేసి వాళ్ళకి ఉండటానికి నీడ లేకుండా మొత్తానికి గుళ్ళో నుంచి పంపించి పడేసావు, వాళ్ళు ఇప్పుడు రోడ్డు పాలు అయిపోయారు, ఇంకా నువ్వు అదే పనిగా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉండిపోకుండా ఇంట్లో నీ స్థానం ఏంటి, ఆఫీసులో నీ స్థానం ఏంటి, వాటి గురించి ఆలోచించు, ఇంకా ఆఫీసులో ఎలాగైనా సరే నీకు అనేది ఒక దారి చూసుకో, అది కాకుండా ఇప్పుడు ఆనంది పోస్ట్ ఖాళీగా ఉంది, ఆదిత్య పోస్ట్ కూడా ఖాళీగా ఉంది, కాబట్టి వాటిని ఎలాగైనా సరే నువ్వు కొట్టేసేటట్టుగా ప్లాన్ చేసుకో అనగానే చాలా కష్టం పెద్దమ్మ, అత్తయ్య ముందు అదంతా కూడా మనకి సాగే విషయాలే కాదు అనగానే నువ్వు నీ మొగుడు ఉన్నాడు కదవే, వాడిని మంచిగా లైన్లో పెట్టుకో, అప్పుడు నువ్వు అనుకున్నదంతా జరుగుతుంది, వాడే నీకు పెద్ద కీ అనగానే చీచి వాడొక వేస్ట్గాడు పెద్దమ్మ, వాడు అసలు నా మాటే పట్టించుకోడు, నన్ను చూస్తేనే వాడికి కోపం, అయినా కూడా వాడి నేను లైన్లో పెట్టడం ఏంటి చీ అని చెప్పేసి అనగానే తప్పదే తల్లి, వాడు ఎంత కాదనుకున్నా నీ భర్త కదా, మరి వాడి లైన్లో పెట్టుకుంటే వాడే నీకు ఇప్పుడు దారి చూపించిన వాడు అవుతాడు, నేను ఎందుకు చెప్తున్నానో ఒకసారి అర్థం చేసుకో, ఇప్పుడు మన ఇద్దరం ఇలా ఫోన్లు మాట్లాడుకుంటూ కూర్చుంటే ఏది జరగదు కదా, ఆలోచించి ఏం చేయాలో చేస్తేనే కదా జరిగేది, కాబట్టి మీ ఆయన్ని లైన్లో పెట్టుకో అనేసి ఇందుమతి ఐడియా ఇస్తుందన్నమాట. ఇంకా అలాగే చేస్తా పెద్దమ్మ నువ్వు చెప్పిన విధంగా, ఎందుకంటే నువ్వు చెప్పిన ఐడియా బాగానే ఉంది, అలా చేసి మొత్తానికి ఆనందిని ఆదిత్యాన్ని ఇప్పుడు రోడ్డు పాలు ఎలా చేశామో అలాగే ఇంకా దూరం చేసేయాలి అసలు ఈ ఇంటికి శాశ్వతంగా అనేసి అంటూ ఉండేలోపు అప్పుడే అక్కడికి చైతన్య వస్తాడనమాట. వచ్చి ఏంటి జీవన ఏం మాట్లాడుతున్నావు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఇంటికి దూరం చేసేది ఎవరిని అనేసి అంటాడు. వెంటనే జీవనకి చెమట్లు పడతాయి, ఈ చైతన్య ఎప్పుడు వచ్చాడో, నేను మాట్లాడిన మాటలు ఎప్పుడు విన్నాడో ఏమో, ఇప్పుడు వీడికి ఎలా సర్ది చెప్పాలి అనేసి ఆలోచించుకుంటూ ఉండేలోపే అటువైపు ఇందుమతి ఉంటుంది కదా, ఓయమ్మ ఈ చైతన్య వచ్చినట్టున్నాడు, మేము మాట్లాడుకున్న మాటలు వినేశాడా ఏంది అనేసి గబగబా ఫోన్ కాల్ కట్ చేసేస్తుంది అనమాట. ఇంకా అప్పుడే జీవనాన్ని చైతన్య అంటాడు, నిన్నే జీవన అడిగేది, ఎవరిని ఈ రోడ్డు పాలు చేయాలంటున్నావు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు అనేసి అనగానే బెంగుళూరు మా పెద్దమ్మ ఉంది కదా, మా పెద్దమ్మకి ఫోన్ చేశాను చైతు, మా తమ్ముడు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళని రోడ్డు పాలు చేయకుండా జాగ్రత్తగా కాపాడేది మీ బాధ్యత అనేసి మా పెద్దమ్మ వాళ్ళకి చెప్తున్నాను అనేసి జీవన మాట మారుస్తుందన్నమాట. అసలు చైతన్య నమ్మడు, నువ్వు ఎంత మంచిగా ఎప్పుడు మారిపోయావు జీవన, ఈ మధ్య నువ్వు మంచిగా నటిస్తున్నావు, మంచిగా మారిపోయినట్టు నటిస్తున్నావు అనేసి అనగానే నటీయడం ఏంటి చైతు, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా, నేను నిజంగానే మారిపోయాను, చాలా మంచిదానిలాగా అయిపోయాను, అయినా కూడా నువ్వు నన్ను నమ్మవేంటి, మా పెద్దమ్మతో మాట్లాడుతున్నానంటే నీకు అంత అనుమానం ఏంటి అనేసి ఇంకా వాదన పెట్టుకుంటూ ఉంటుందన్నమాట. అమ్మా తల్లి నేను నిన్ను అనుమానిస్తున్నాను అంటే గుళ్ళో పూజ జరుగుతూ ఉంటే పూజ చక్కగా జరిగిపోయింది, అయినా కూడా నువ్వు మోహం అదో రకంగా పెట్టుకొని ఉన్నావు, చాలా దిగులు పడుతూ ఉన్నావే తప్ప వ్రతం బాగా జరిగిందన్న ఆనందం నీలో నాకు ఎక్కడా కనపడలేదు, అంటే నువ్వేదో చేయబోతున్నావనే కదా అర్థం అనేసి చైతన్య అని, ఇదిగో నువ్వు ఏదైనా సరే చేయకూడదు చేసావే అనుకో నీకు మామూలుగా ఉండదు, నా సంగతి తెలుసు కదా, నాకు కోపం వస్తే ఎలా ఉంటానో కూడా నీకు తెలుసు, కాబట్టి ముందుగానే చెప్తున్నా, మా అన్నయ్యకి మా వదినికి నువ్వు ఏదైనా చేయకూడని పనులు చేసినా, వాళ్ళకి ఏదైనా జరగరానిది జరిగినా నాకు వచ్చే కోపానికి నువ్వు తట్టుకోలేవు అనేసి
బాగా క్లాస్ పీగుతాడు. అను చైతు అను, నీకు నేనే కదా లోకువా, నేను కాకపోతే నన్ను కాకపోతే నువ్వెవరిని అంటావు అనేసి కళ్ళ వెంట నీళ్లు కారకపోయినా సరే ఏదో పెద్ద కారిపోతున్నట్టుగా తుడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకా చైతన్య అనుకుంటూ ఉంటాడు, ఏదో బాధపడుతున్నట్టు యాక్షన్ చేస్తుందే తప్ప తన మాటల్లో తన మొక్కలను ఎక్కడా పశ్చాత్తాపమే కనపడట్లేదు. ఏదో చేయబోతుంది, మొత్తానికి ఏదో చేస్తుంది అనేసి చైతన్యకి డౌట్ వస్తుంది. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా ఆనంది ఆదిత్య ఇంటి కోసం పోరాటం చేస్తున్నారు. అడ్వాన్స్ 30,000 ఇవ్వాలి, ఆ 30,000 ఇవ్వకపోతే ఇంకా ఎవరు వస్తే వాళ్ళకి ఇల్లు ఇచ్చేస్తామని చెప్పేసి హౌస్ ఓనర్ చెప్పాడు. ఇప్పుడు ఆ 30,000 ఎలాగా అనుకొని ఆలోచిస్తూ రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారన్నమాట. ఇంకా అప్పుడే అక్కడ ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఆస్తి గొడవలు జరుగుతూ ఉంటాయి. అన్నయ్య అంటూ ఉంటాడు, మా నాన్న నా దగ్గరే ఉంటున్నాడు, నాన్నని నేనే చూసుకుంటున్నా కాబట్టి ఆ ఎకరా పొలం నా పేరు మీదే పెట్టాలి, ఆ పొలం నేనే తీసుకుంటా అనేసి అన్నయ్య అంటూ ఉంటే తమ్ముడు అంటూ ఉంటాడు, అదేంటి నాన్నకి మన ఇద్దరం కొడుకులం కాబట్టి ఆస్తి కూడా మన ఇద్దరం సమానంగానే తీసుకోవాలి, మరి నీకు ఎకరా తీసుకుంటే నేనేమైపోవాలి అనేసి ఇంకా తమ్ముడు అంటూ ఉంటే మరి నాన్న నేనే కదరా చూసుకుంటున్నాను అనేసి అనగానే ఇప్పటి నుంచి నేను కూడా చూసుకుంటాను, పొలం నాకు రావాల్సిందే అనేసి అన్న తమ్ముళ్ళు ఇద్దరు గొడవలు పడుతూ ఉంటారు. అక్కడే ఉన్న పెద్ద మనుషులు చెప్తూ ఉంటారు, ఒరే మీ గొడవ ఇప్పుడు తీరేది కాదు, మీరు లాయర్లను పెట్టుకొని వాళ్ళే సరిగ్గా మీకు దారి చూపిస్తారు అనేసి చెప్పగానే వాళ్ళిద్దరూ వాళ్ళకి తెలిసిన లాయర్లకు ఫోన్ చేస్తారు. వాళ్ళు భారీ ఎత్తున ఫీజులు అడుగుతారు. సరేనని చెప్పి అన్న తమ్ముళ్ళు ఇద్దరూ ఒప్పుకుంటారు. ఆ గొడవ చూస్తున్నటువంటి ఆనంది ఆదిత్యతో చెప్తుంది, ఇక్కడ ఏదో గొడవ జరుగుతుంది ఆదిత్య గారు అనగానే, అదేదో అన్నా తమ్ముళ్ళ గొడవ లాగుంది, మనకెందుకు ఆనంది పోదాం పద అనేసి అనగానే, లేదు లేదు సూర్యబాబు చెప్తూ ఉంటాడు, ఎప్పుడైనా ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఏదైనా జరుగుతున్నప్పుడు ఉండి చూడండి, మీకు ఏదైనా దారి దొరకచ్చు అనేసి ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. కాబట్టి ఈ గొడవ వల్ల మనకి ఏదన్నా కొంచెం లాభం ఉంటుందేమో చూద్దాం ఉండండి ఆదిత్య గారు అనేసి నిలబడి ఆ గొడవ వింటూ ఉంటారు. ఇంకా అప్పుడే వాళ్ళు లాయర్లతోటి మాట్లాడేసి సరే మేము వస్తున్నాం అనేసి మాట్లాడతారు. వాళ్ళు అడ్వాన్సులు కూడా అడుగుతారు లాయర్లు, ఆ అమౌంట్ తీసుకొని మీ దగ్గరికి వస్తాం అనేసి అన్న తమ్ముళ్ళు ఇద్దరు కోపంగా ఒకరు మొక్కలు చూసుకుంటూ లాయర్ల దగ్గరికి బయలుదేరతామని వెళ్ళబోతూ ఉండేలోపు ఆనంది అక్కడికి వస్తుంది. వెళ్ళండి వెళ్ళండి, అలాగే లాయర్ల దగ్గరికి వెళ్ళండి, కోర్టులో కేసు వేసుకోండి, అది ఎప్పటికి తేలిద్దో తెలియదు, ఎందుకంటే మీ నాన్నగారు బ్రతికే ఉన్నారు, అది మీ నాన్నగారి పేరు మీదే ఉంది కాబట్టి అది ఎప్పుడుకో చెందేటట్టుగా రాస్తారు. అది కాకుండా ఇప్పుడు మీ నాన్నగారు ఉంటుంది మీ అన్నయ్య దగ్గరే కాబట్టి ఆ ఎకరా పొలం కూడా మీ అన్నయ్యకి వచ్చేటట్టుగానే రాస్తారు కదా, అది ఇది అనేసి మొత్తానికి అన్న తమ్ములకి నచ్చజెప్పి మీ అన్నయ్య మీ నాన్నని చూసుకుంటున్నారు కాబట్టి మీ అన్నయ్యకి 50% ఇవ్వండి, మీరు 40% తీసుకోండి, మీ నాన్న పేరు మీద 10% ఉంచండి అనగానే ఆనంది చెప్పిన తీర్పు అందరికీ నచ్చుతుంది అనమాట. భలే చెప్పావమ్మా, మేము ఇంతసేపు గొడవ పడ్డాం అనవసరంగా, మంచి పరిష్కారం ఇచ్చావు తల్లి అనేసి ఆ అన్న తమ్ముళ్ళు తెగ మెచ్చుకుంటూ ఉంటారు. ఊరి పెద్దలు కూడా మెచ్చుకుంటూ ఉంటారు. అప్పుడే ఒక పెద్ద మనిషి అంటూ ఉంటాడు, మీరు లాయర్లకి లక్షల ఫీజులు ఇవ్వాలని మాట్లాడుకున్నారు, కానీ ఈవిడ చక్కగా సింపుల్గా మంచిగా తేల్చి చెప్పేసింది, ఆ ఫీజు ఏదో ఈవిడికే ఇవ్వండి అనేసి 15,000 రూపాయలు అన్న చేత, 15,000 రూపాయలు తమ్ముడి చేత, మొత్తం కలిపి 30,000 రూపాయలు ఆనందికి వచ్చేటట్టుగా చేస్తారు ఆ పెద్ద మనుషులు. ఇంకా ఆనంది చాలా సంతోషపడిపోతుంది. కాకపోతే డబ్బులు తీసుకోవడానికి కొంచెం మొహమాట పడుతుంది. అప్పుడే ఆదిత్య అంటూ ఉంటాడు, ఇవి నీ తెలివితేటలకు వచ్చినటువంటి డబ్బులు, ఏం పర్వాలేదు తీసుకో అనేసి చెప్పగానే ఆనంది సంతోషంగా డబ్బులు తీసుకుంటుంది. ఇంకా పద ఇంటికి అడ్వాన్స్ ఇద్దాం అనేసి నవ్వుకుంటూ హ్యాపీగా ఇంటి దగ్గరికి వెళ్తే ఈరోజు సీరియల్ ఎపిసోడ్ అయిపోయిందన్నమాట. మొత్తానికి సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక బాధేసేయండి. రేపు రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాం మరి, బాయ్.